హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే కొంచెం ఇప్పుడు ఇవాళ డేట్ జూన్ 12th. సో మెల్లగా వాతావరణం మార్పు వస్తుంది. ఎండలు అయితే ఉన్నాయి, వర్షం పడినా కూడా విపరీతంగా బ్రైట్ లైట్ అండ్ చాలా ఎండగా ఉంది. సో జూన్ సీడ్స్ మెల్లిగా మొదలు పెడదామన్నట్టు స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ లాస్ట్ వీక్ నుంచి అవసరం లేని పాదులు అవన్నీ కూడా తీసేసి సమ్మర్లో కాసిన పాదులన్నీ అయిపోయినాయి. లేకపోతే ఆల్మోస్ట్ అంటే ఇంకెక్కువ కాయలేనివి, అంటే పచ్చగా ఉన్నా ఇంకా కాయట్లేదు, సీజన్ మారిపోతుంది కదా. సో అవన్నీ కూడా తీసేసాను ఆల్రెడీ. సో ఎలాగ తీసినాం కాబట్టి అప్డేట్ ఇస్తున్నాను. లైక్ హౌ ఎలాగ మళ్ళీ మనం పెట్టుకోవాలి ఏంటి అనే ఐడియా కూడా మీకు వస్తుంది కదా. సో ఇలాగా అవసరం లేని పాదులన్నీ ఎండిపోయినవన్నీ తీసేస్తున్నామండి. తర్వాత పాదులు ఒకటి పీకేసాను. తర్వాత ఏంటంటే మట్టి తయారు చేసుకుంటాం కదా, అంచెలంచెలుగా కొంచెం కొంచెంగా వచ్చినట్టు శాండ్విచ్ మెథడ్లో మట్టి పెట్టేసుకుంటున్నాం. అది ఎవర్ గోయింగ్ ప్రాసెస్ అండి. అది ఎప్పటికప్పుడు వారం లేకపోతే 10 రోజులకు ఒకసారి అవుతూనే ఉంటుంది. సో ప్రత్యేకించి అవేమీ లేవు. ఇవాళ అవన్నీ చూద్దాం. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. ఇక్కడ పాత పాదులు, కాకరకాయ పాదులు అవి ఉన్నాయి, బాగానే కాసినాయి సమ్మర్లో. సో అవన్నీ కూడా పీకేసాను. చూడండి కింద కూర. అప్పుడు ఇందులో బ్యాగ్లో కంపోస్ట్ మెథడ్, లేయర్ మెథడ్లో మనం పెట్టుకుంటాం కదా, ఆ మట్టిలో నేను తోటకూర విత్తనాలు వేసాను, 2-3 రకాలు. తెలిపి కూడా నేను విత్తనాలు తీసుకుని అవి తీసి పడేసాను. ఇంకోండి ఇంకా రెడ్వి అవి ఉన్నాయి. సో కింద మట్టి రెడీ అయిపోయింది మనకి. జూన్కి ఇప్పుడు ఏమైనా పెట్టుకోవాలనుకోండి పాదులు, ఇంత బ్యాగుల్లో చాలా బాగా వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ ఇదిగో వాలంటరీగా వచ్చిన చుక్కుడు పాదులు అవి. ఇప్పటి నుంచి చుక్కుడు పాదులు వేస్ట్ అండి. జూలైలో పెట్టుకుంటే మనకు కరెక్ట్గా అవి పెరిగి ఆ పాదంతా అల్లుకునే టైంకి చలి తిరిగితే అప్పుడు పోతుంది, బాగా వస్తుంది. ఇప్పటి నుంచి అడితే పాదులు పెరుగుతాయి కానీ ఈ ఎండల్లో కాయలు అవి రావు. సో మనకి ఐడియల్ టైము చుక్కుడు పాదులకి ఆగస్ట్ సెప్టెంబర్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో జూలై ఎండింగ్లో కూడా పెట్టుకోవచ్చండి. నేను యూజువల్గా జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు జూన్ కదా, 1 నెల ముందు నుంచి అవి వాలంటరీ అన్నమాట. మన కంపోస్ట్లో ఆ కాయలు అవి ఎండిపోయినవి అవి మొలకొచ్చేసినాయి. సో ఇవన్నీ వేస్ట్. ఓకే, ఇవన్నీ కూడా చూడండి, ఇది మొత్తం మీద ఒక చిక్కుడు కాయకి ఉన్న విత్తనాల్లా ఉన్నాయి. ఇవన్నీ పీకేస్తున్నాను నేను. ఓకే, ఇది కూడా తోటకూర. సో ఇవి ఇంకా కొంచెం మెచ్యూర్ అవ్వాలండి, ఇంకా పూత మీద ఉన్నాయి, ఇంకా గింజ తయారవ్వలేదు. సో ఇవి వదిలేస్తాను ఈ బ్యాగ్లోవి, ఇందులో తీస్తాను. అండ్ ఇది కూడా తీసేసి ఏదైనా పెట్టుకోవచ్చు. తోటకూర ఎంత పెద్ద మొక్క అయిందో చూడండి కంపోస్ట్లో. ఓకే, ఇవి కొంచెం మెచ్యూర్ అయ్యే వరకు వదిలేస్తాను. ఓకే, ఇప్పుడు ఇటు ఒకసారి చూడండి, ఇందులో మట్టి రెడీ అయిపోయింది మనకి. ఫస్ట్ బ్యాచ్లో మనం ఆకుకూరల కోసం హార్వెస్ట్ చేసి మిగిలినవి విత్తనాలు కలెక్ట్ చేసుకుంటాను కానీ వదిలేసాను కదా. సో మట్టి చూడండి ఎంత బాగుందో, బాగా తయారైంది. అండ్ చూడండి ఎయిర్ గ్యాప్స్ కూడా ఇలాగా ఖాళీగా మనకి గుల్లగా సాయిల్ కనుక్కుంటే ఓకే, మాయిశ్చర్ ఒకటి ఎక్కువ హోల్డ్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ఎన్ని రకాల పురుగులు కనపడుతున్నాయి ఒక్కసారి చూడండి మీరు. ఓకే, లోపలికి వెళ్ళే కొద్దీ మనకి మాయిశ్చర్ ఉంది. సో వాటరింగ్ తక్కువ చేసినా సరిపోతుంది. సరే, సాయిల్ చూడండి ఎలా ఉంది. అసలు మనం సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో, కోకో పీట్ అవన్నీ వేసుకుని అలాగా ఇంకా పుల్లలు లాంటి తయారవ్వలేదు. ఓకే, సాయిల్ చూసారు కదా ఎలా ఉందో, తడి కూడా చూసారా కిందకి వెళ్ళే కొద్ది. సో ఎండాకాలంలో కూడా నా మొక్కలు అందుకే అంత పచ్చగా, అసలు ఎండాకాలంలానే కాకుండా ఉన్నాయి చూసారా. సో లోపల
ఎంత బాగుంది సాయిల్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని పెద్దగా కదపకపోయినా చక్కగా వేర్లు వెళ్ళిపోతాయి లోపలికి. ఇప్పుడు డైరెక్ట్గా పాదులు లాంటివి పెట్టేసుకోవచ్చు ఇందులో. ఇది 3-4 డేస్ బ్యాక్ సెట్ చేసుకున్న కంపోస్ట్ బిన్ అండి, శాండ్విచ్ మెథడ్లో. ఓకే, సో అలాగా ఇది పెట్టాము. ఇది కూడా యాక్చువల్లీ తీసి పెడదామంటే ఇందులో నేను ఆగాకరకాయ గింజలు వేసాను అనుకుంటా. ఇదిగోండి స్ప్రౌట్స్ వచ్చినాయి చూసారా. ఏంటంటే డెలికేట్గా ఉంటాయి, అది తీసి వేస్తే డ్యామేజ్ అవుద్దని భయం వేసింది. ఇలాగా తీసుకుని వేరే దాంట్లో పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ పెడతాను ఉండండి, తీసేసి ఇది కూడా మొన్న తడిగా లేదు. ఓకే, చూడండి ఎంత వేర్లు ఉన్నాయో, సీడ్ నుంచి వచ్చినాయి. ఓకే, పండిపోయినవి ఉంటాయి కదా, కలెక్ట్ చేసి అయ్యో ఓకే ఇవి నాటుకోవాలి. ఇందులో పెడతానండి. ఇది మొన్న తీసేసాం, ఇందులో ఉన్నాయి. ఇదిగోండి ఒక దుంప మార్చాను. ఓకే, ఇక్కడ కూడా సాయిల్ చూసారా ఎంత గుల్లగా ఉందో. ఓకే, ఇందులో కూడా ఇందులో కూడా పెట్టాను. అయితే వేరే దాంట్లో చూద్దాం. ఈ బ్యాగ్ ఇప్పుడు ఖాళీగా ఉంది కదా, సో ఈ ఆగాకరకాయలని, ఈ విత్తనాలు ఏ మేలో ఏ ఫీమేలో అప్పుడే మనకు తెలియవు. అవి మళ్ళీ ఫ్లవరింగ్కి వచ్చేంత వరకు అండ్ ఇవి ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా తట్టుకోగలవండి, అంత సెన్సిటివ్గా ఏమీ లేవు. ఎందుకంటే మొన్న మధ్యన అందులో చేశాను, చూపిస్తాను ఉండండి. నేను ఒకటే అనుకుని చేసేసాను, తర్వాత చూస్తే చాలా ఉన్నాయి. ఇది యాక్చువల్లీ దగ్గరగానే వేస్తున్నాము, మనకి ఇంకా స్పేస్ లేక. ఇదిగో ఇలా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి గింజ చూసారా, ఈ గింజ నుండి ఇవి. అండ్ దీని జర్మినేషన్ రేటు కొంచెం తక్కువే అని చెప్పాలండి. బట్ ఇవి నేను మరి ఎక్కువ సేవ్ చేయలేదు, నాకు తెలిసి ఇన్ని ఎక్కడో పెట్టుంటాను. చివర్లు పెట్టాను అనమాట, మధ్యలో నీళ్ళది పోసినప్పుడు పద్మ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందని. సో బాగానే వచ్చినాయి. యూజువలీ వీటి జర్మినేషన్ రేట్ తక్కువ ఉంటుంది అని అంటారు, చూద్దాం. సో నెక్స్ట్ ఇయర్ మీరు కూడా, అంటే మన దుంపలతో పాటు ఇవి కూడా విత్తనాలు పండినవి దాచుకుని మనం ఇంచుమించుగా ఎండాకాలం లైక్ ఏప్రిల్ మే నుండి వేసుకుంటే ఇప్పుడు జూన్లో వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్ఎల్స్ అలా డైరెక్ట్గా కూడా ఏదైనా రెడీ చేసుకుని మీరు డైరెక్ట్గా కూడా ఏప్రిల్ మేలో పెట్టుకోవచ్చు, జూన్లో కూడా పెట్టుకోవచ్చు అండి. అసలు యాక్చువల్లీ వర్షాలు వచ్చినప్పుడు పెడతారు. ఓకే, ఇప్పుడు ఇది కింద ఆ ట్యూబర్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, ఇంకొకటి ఉంది, ఇంకొకటి కూడా తీద్దాం. కర్రది ఇది దుంప అండి, ఇది దుంపే ఉంది యాక్చువల్లీ. ఓకే, సో ఇదిగో దుంపలు. ఇది కూడా పెట్టేస్తాను ఇక్కడే. అండ్ ఇప్పుడు దీన్ని కొంచెం బాగా బలంగా ఫర్టిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. వర్షాలు పడటంతో పాటు మనకి ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందనుకోండి, లాస్ట్ ఇయర్ అయితే జనవరి ఫిబ్రవరి వరకు కూడా కాసినాయి కాయలు. ఓకే, ఇది ఘనజీవామృతం. ఇంకా తడిగానే ఉంది, పైన ఎండకెండింది.
ఓకే. ఇప్పుడు మేలో ఎన్నో ఫీమేల్ ఎన్నో మనకి ఇంకా క్లియర్గా తెలీదు. ఇవి పూలు అవి వస్తాయి కానీ. అండ్ ఇందులో కొంచెం ఉన్నాయి. ఇందులో దుంపలు పెట్టాను, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. లాస్ట్ ఇయర్ దుంపలు ఇవి. ఇక వచ్చి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేశాను నేను. నాచు నీళ్ళు పోసాను ఇక్కడ. యాక్చువల్లీ టబ్బులో నాచు పడితే గీకి మట్టి బాగానే ఉంది. దీని మీద నాచు అనుకుంటారేమో. ఓకే, ఇది ట్రాన్స్ప్లాంట్ చేసినాక ఇవి వచ్చిన కొత్త లీవ్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఇందులో కూడా వేసాను, ఇదిగోండి. ఇందులో కూడా కనపడుతున్నాయి కదా ఇవి, ఇదిగో. సో ఇదిగో, ఓకే. ఇవి తీసి ఇంకో దాంట్లోకి మారుస్తాను. చాలా ఎక్కువ అయిపోయినాయి కదా, సో అలా ఎక్కువ ఉంటే మళ్ళీ సరిపోవు. వాటికి తగ్గ చుట్టూ స్పేస్ ఉంటే బెటర్. ఓకే. అండ్ ఇందులో కూడా తోటకూర ఉండేదండి, తెల్ల తోటకూర అవిను. ఓకే, తీసేసాను. ఇందులో ఇప్పుడు మట్టి చూసారా ఎంత బాగుందో. ఎర్త్ వామ్స్ కూడా చిన్న నుంచి పెద్ద సైజు అడుగును ఉంటాయండి ఇవి. అడుగును మనం తిరిగేస్తే బోల్డ్ ఎర్త్ వామ్స్ తడిలో ఉంటాయి. ఇగో ఇప్పుడు ఈ సాయిల్ని నేను సీడ్లింగ్స్ వేసుకుంటాం కదా విత్తనాలకి, దానికి వాడుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీ ఫ్లోయింగ్గా ఉంది, డ్రైనేజ్ బాగుంది. అట్ ద సేమ్ టైం ఇది కంపోస్ట్ యూస్ చేసి తయారైంది కాబట్టి మనం వేసిన విత్తనాలు జర్మినేషన్ తర్వాత చక్కగా పెరుగుతాయి కూడా. ఈ పింక్ కలర్ తోటకూర విత్తనాల కోసం అని వదిలేసానండి. కొంచెం చీడ పట్టినట్టు ఉంది చూసారా, ఇగో విత్తనాలు ఇలా వస్తాయి. సో దీని సీడ్స్ మళ్ళీ మనం కొనుక్కోవాలి అనుకోవడం కన్నా కొంచెం ఈ బ్యాగ్ని ఇంకొక నెల రోజులు అలా డెడికేట్ చేస్తే ఈ సీజన్లో మనకి సీడ్స్ వస్తాయి. సీడ్స్ వచ్చినాక వాటిల్లాగా తోటకూర అలాగా మనం మళ్ళీ ఆ విత్తనాలని కలెక్ట్ చేసుకుని ఒక బ్యాచ్కి వస్తే చాలండి సీడ్స్. మళ్ళీ ఆ నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఒక మొక్క 2 మొక్కలు ఉంచినా కూడా మనకి అలాగా ప్రతిసారి కంటిన్యూ అవుతుంది. సో అట్లీస్ట్ ఇందులో ఒక 4-5 మొక్కలు వచ్చినా కూడా నేను ఈ బ్యాగ్ అంతా వేస్ట్ కదా, సో మళ్ళీ మనం విత్తనాలు అవి పెట్టుకుని ఇప్పుడు టమాటోలు అవన్నీ పెట్టుకోవచ్చు. బీన్స్ ఇలాంటివి అంటే ఈ సోయా బీన్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి మెల్లగా మనం పెట్టుకోవచ్చు. మనం యాక్చువల్లీ జూన్ జూలైలో పెట్టుకునే సీడ్స్ పెట్టుకుని అవి సీడ్లింగ్స్ ట్రాన్స్ప్లాంట్ అయ్యే టైం వరకు టైం ఇచ్చి పీకేసి ఒక 2-3 రోజులు అలా ఎండకి వదిలేస్తే అనుకోండి. ఇప్పుడు అది పీకాను కదా, 1-2 డేస్ అలాగా ఎండ వదిలేసామంటే ఏమైనా ప్యాథోజన్స్ ఉన్నా కొంచెం డ్రై అయిపోయినట్టు ఉంటాయి. ఓకే, సో అది. అండ్ ఇంకా కొంచెం హార్వెస్ట్ ఉంటే పీకేసే ముందు చేశాను. ఇక్కడ ఇవి పందిరి దోసకాయలు కూడా, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ ఓపెన్ అవ్వలేదు కానీ రెడీ అయ్యింది. సరే విచ్చుకున్నాక కట్ చేద్దాంలేండి. చూసారా, అది తీసి అలా పక్కన పెట్టాను. అవి ఒక రోజు 2 రోజుల తర్వాత దాన్ని విత్తనాలు శుభ్రంగా ఏదైనా కింద పేపర్ వేసి కొడితే కిందకి రాలుతాయి ఇలా అంటే అప్పుడు కలెక్ట్ చేస్తాను. హార్వెస్ట్ చిన్నది. ఇవి ఎక్కువ వీడియోలు చేయట్లేదు కానీ దోసకాయలు అయితే బోల్డ్ దోసకాయలు కాస్తున్నాయండి. అన్ని రకాల దోసకాయలు వేసాను కదా, సో ఈ పండిపోతే మళ్ళీ బాగోవు కదా, కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కోసేస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా అన్నీ పీకేసి అయిపోయినవి. అండ్ ఇదిగోండి నెట్లు తెప్పించాను, నెట్లు తెప్పించి కట్టాము. నిన్న మొన్న ఈ పనులు అయినాయన్నమాట. మొత్తం అమెజాన్లో ఏవో చాలా తెప్పించాను, అవి కూడా చూపిస్తాను మీకు ఏమేం కొన్నాను మనకి గార్డెన్కి ఉపయోగపడేది. ఇదిగోండి నెట్, ఇవన్నీ కట్టాం కూడా ఇటువైపు. సో ఇప్పుడు సైడ్ వర్డ్ మనం ఏమన్నా విత్తనాలు పెట్టుకున్నామంటే చక్కగా పాకుతాయి అల్లుకుంటూ. ఈ దోసకాయలు ఇంకొక నెల
నెలన్నరలో దోసపాదులు కూడా ఆల్మోస్ట్ అయిపోతాయండి. ఇదిగోండి, ఇది ఒక రకమా మీకు చూపిస్తాను ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది ఒక రకమా. తర్వాత పందిరి దోసకాయలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ కాస్తున్నాయి. తర్వాత ఇది కూడా ఈ చిన్న రకమే, ఈ బుడ్డికాయలు అయితే చాలా కాస్తున్నాయి. తర్వాత కీర దోసకాయలు, ఇది కీర దోసకాయలది. సో కీరాలు కూడా స్టార్ట్ అయినాయండి. ఓకే, ఇక్కడ కూడా ఇంకా సీజన్ అయిపోయిన కాకరపాదులు అవి ఏవో ఉన్నాయి, తీసేసానండి. ఎందుకంటే వేరేవి పెట్టుకునేటప్పుడు మళ్ళీ అవి పాకినాయి అనుకోండి, తర్వాత తీస్తే ఆ కొమ్మలు డ్యామేజ్ అవుతాయి. అండ్ తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, లో మల్చి చేశాను నేను వీటితో. ఇదిగో ఇక్కడ. ఓకే, ఇందులో దానివల్ల మనం వాటరింగ్ అదీను ఒకవేళ ఎండలు ఎక్కువ ఉన్నా మనకు అంత ప్రాబ్లం రాలేదు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఈ ఏంటవి నత్తగుల్లలు, స్నేయిల్స్ ఎక్కువగా కనపడి నాకు. చూడండి సాయిల్ ఎంత బాగుందో అసలు. ఓకే, ఇదంతా మేము వేసిన మల్చ్, అసలు సాయిల్ కింద ఉంది. మల్చ్ అంతా ఇలా చక్కగా గుల్లగా తయారవుతుంది. ఈ సాయిల్ మళ్ళీ ఇంకొకసారి ఇలాగా అనేసి ఇందులో ఏమైనా పెట్టుకుంటాను. సో ఇందులో నాకు స్నేయిల్స్ ఎక్కువ కనపడినాయి. స్నేయిల్స్ కనపడినాయి, అసలు మట్టి ఇక్కడ ఉంది. ఓకే, స్నేయిల్స్ కనపడినాయి. అందుకని అలాగా స్నేయిల్స్ ఉన్నప్పుడు యాక్చువల్లీ స్నేయిల్స్ ఉండటం వల్ల ఈ బ్రేకింగ్ డౌన్ అనేది ఫాస్ట్గా అయ్యిందండి. అంటే త్వరగా అవన్నీ తినటం వల్ల తొందరగా అవి మనకి మట్టిలా మారటానికి జరిగింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా విత్తనాలు పెట్టుకుంటే వచ్చిన జర్మినేట్ అయిన ఆ స్ప్రౌట్స్ని ఫ్రెష్గా ఉన్నప్పుడు అవి తినేసే అవకాశం ఉంది యూజువలీ. అదే పెద్ద మొక్కలు, ఎదిగిన మొక్కలను అయితే అది పెద్ద ఏం చెయ్యవు. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే అలా ఈ మట్టిని ఇంకొక వేరే కుండీల్లో లేకపోతే ఈ మల్చిని తీసుకెళ్ళి ఇంకెక్కడ వేయటము అలా చేయకూడదు. మనం అందులోనే ఉంచి కొంచెం గుల్లగా చేసుకుని సీడ్లింగ్స్ తయారైనాక ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు ఆ అడుగువి తినేసినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ లోపల తీగలు ఎదిగిపోతాయి మనకి. ఓకే, సో అలాగా చేసుకోవాలండి. యాక్చువల్లీ ఇనీషియల్గా మనం స్నేహిల్స్ ఉంటే పెద్ద తలనొప్పి అని అవి ఇవి కలుపుతాము. అవి ఇవి కలపటం వల్ల మొత్తం ఆ ఎకో సిస్టమ్ అంతా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. దీనికి మంచిది కాకపోతే ఇంకా దేనికి మంచిది కాదు కదా. సో అది వాటి పనులు అవి చేసుకొనిద్దాము. బట్ వాటి వల్ల మనకేమీ డ్యామేజ్ అవ్వకుండా కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులు కొంచెం ఆలోచించి చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో సీడ్లింగ్స్ రెడీ అయినాక ట్రాన్స్ప్లాంట్ చేస్తా. ఓకే, ఇవన్నీ తీసేసాను. వర్షాకాలం కదా, మల్చి ఇప్పుడు సమ్మర్లో చేసిన మల్చిలు తీసేసుకోవాలి. లేకపోతే ఎక్కువ మాయిశ్చర్ ఎక్కువ అయిపోయి ఫంగస్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఓకే, సమ్మర్ అయిపోయినాక మల్చి తీసేసుకోవటమే బెటర్ మన వింటర్లో కూడా. ఎందుకంటే ఆరదు, ఎండ ఎక్కువ ఉండదు కదా, బాగా ఎక్కువ పడతాయి. లేదు ఎండగానే ఉందంటే చూసుకుని మీరు అది డిసైడ్ చేసుకోండి. అవసరం లేని లాస్ట్ సీజన్వి తీసేసానండి, అయిపోయినవి. ఓకే, అండ్ ఇక్కడ మట్టి కూడా, ఇందులో కూడా చాలా నత్తగుల్లలు ఉన్నాయి. చూడండి సాయిల్ ఎంత చక్కగా తయారైందో, కంపోస్ట్ సాయిల్ మాట. ఓకే, సో ఇందులో మనం ఎంత లూజ్గా ఉందో చూడండి. ఇప్పుడు మొక్కలు లాగేటప్పటికి లూజ్ వచ్చేసింది సాయిల్. ఇందులో ఎంత బాగా పెరుగుతాయో. అండ్ ఎర్త్ వామ్స్ ఈ సైజులో ఎన్ని ఉన్నాయో చూసారా. ఎందుకంటే బోల్డ్ ఆర్గానిక్ మ్యాటర్ వేస్తున్నాము. ఇవన్నీ తినేసి చక్కగా మట్టి సారాన్ని పెంచుతున్నాయి. అండ్ ఆల్సో ఆ గుల్లతనం కానీ అది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఎయిరేషన్ మెయిన్ అండి. ఎయిరేషన్ వల్ల సాయిల్ ఇలా ఫ్రీ ఫ్లోయింగ్ వస్తుంది. ఓకే, ఇందులో కూడా నేను డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏమైనా ప్రెషియస్ సీడ్స్ అవి మళ్ళీ మనకి దొరకవు, లేకపోతే టైం వేస్ట్ అనుకుంటే సీడ్లింగ్స్ పెట్టుకోవడం నయం. ఓకే, ఇంకా ఇదిగో ఇవి. తర్వాత లాస్ట్ వీక్ 10 days బ్యాక్ మార్చాం. ఐ థింక్ 10 రోజుల ముందే ఇవన్నీ కూడా
మార్చుకుని మళ్ళీ లేయర్గా వేసుకున్నాం. ఓకే, పాదులు తీసేసినాక కొన్ని దోసకాయ రకాలు బీరకాయలు పెట్టాము. అవి స్టార్ట్ అయినాయి, బీరకాయలు, నేతి బీరకాయలు అవిను. ఓకే, కాస్తున్నాయి కూడా, బాగానే కాస్తాయి నేతి బీరకాయలు. దోసపాదు ఇందులో పెట్టాను. ఇందులో ఒక చిక్కుడు పాదు ఉండేది, మట్టి కూడా మార్చలేదు. ఇక దోసకాయలు చూడండి ఎన్ని కాస్తున్నాయో, ఎంత బాగా కాస్తున్నాయండి దోసకాయలు ఈ సంవత్సరం. ఓకే, అందులో పచ్చిమిరపకాయ మొక్క ఉంది, బ్లాక్ పచ్చిమిరపకాయలు. సో అందుకని దాన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇటువైపు మట్టి మాత్రం గుల్ల చేసుకుని అంటే ఇదిగో పెట్టుకున్నాను. దోసకాయలు చాలా బాగా కాస్తున్నాయి. అదిగో బోల్డ్ కాయలు. ఈ అసలు నేను ఎవరైనా వస్తుంటే ఇలా కోసి అలాగా పంచిపెట్టేస్తున్నాను, చాలా బాగా. నేతి బీరకాయలు, ఇది లైట్ కలర్, అది వేరే కలరు, ఇది వేరే కలర్. ఓకే, ఇది కొంచెం గట్టిదైంది, విత్తనాలకు వదిలేస్తాను. ఇది కంపోస్ట్ వేసి లేయర్లో కొంచెం తోటకూర విత్తనాలు చల్లాను. వాటితో పాటు ఇంకా కొంచెం గడ్డి, అవి కూడా మొలిచినాయి. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా విత్తనాలు పెట్టేసుకోవచ్చు. ఆకు కొంచెం ఏదో చీడలాగా అనిపిస్తుంది. ఓకే, సో గడ్డి అవి కూడా వస్తాయండి. ఇవి తీసేసుకొని ఒక బ్యాచ్ ఆకుకూరలు అయిపోయినాక ఇంకా డైరెక్ట్గా ఏదన్నా పాదులు కూడా పెట్టేసుకోవచ్చు. విత్తనాలు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన నార్లు ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. ఇదిగో నేను ఏవో పెట్టాను పాదులు, అంటే ఈ తోటకూర విత్తనాలతో పాటు ఇదిగోండి ఏవో పాదులు కూడా పెట్టాను. అవి కూడా జర్మినేషన్ అయినాయి. ఇదిగో ఇక్కడ ఏవో వచ్చినాయి, ఇక్కడ ఏదో పాదు వచ్చింది. ఓకే, గల్జేరు, ఇంకే పచ్చిమిరపకాయ మొక్కలు 2 పెట్టా. ఇక్కడ ఏవో గింజలు ఇవేవో పెట్టాను. ఇది మరి వాలంటరీ ప్లాంట్ అయ్యి ఉంటుంది. ఓకే, దోసకాయలు అయితే చాలా అండి. అయ్యో, ఇంకా ఇదో రకం. దీనికి విత్తనాలే దాయలేదు నేను, అన్ని పంచిపెట్టడం వండేయటమే కానీ అంతవరకు రావట్లేదు. సో ఇది సీడ్స్ అన్న దాయాలి, ఎందుకంటే చెప్పలేము. గబుక్కుని పాదేమైనా తేడా వచ్చి ఎండిపోయినా మళ్ళీ విత్తనం ఉండదు మనకి. ఓకే, ఇక్కడ ఇంకో నేతి బీరకాయ. అండ్ ఇందులో కూడా టర్టిల్ వైన్, తర్వాత ఈ పెన్నీవట్టు, అవి కొంచెం ఎండాకాలంలో పచ్చగా ఉంటాయి, మరి బోర్డుగా ఉంటుంది గార్డెన్. తర్వాత పొనగంట ఆకులు చాలా ఉన్నాయి. అంతకుముందు పువ్వులు పెరిగేవి ఇందులో, చామంతి లాంటివి అవే ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొంచెం వర్షాలు ఎక్కువ, ఇంకొంచెం అంటే లైక్ ఇవి టర్టిల్ వైన్లు అవి తీసి నేను మార్చాలి. సో సర్వైవ్ అయ్యే కండిషన్ వచ్చినాక ఇవి కూడా తీసేసుకుని ఖాళీ చేసేసి, ఇదిగో ఒక వంగ మొక్క ఉంది ఇందులో, మార్చుకుని పూల విత్తనాలు కూడా వేసుకుంటాం కదా, ఇప్పుడు సీడ్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా. ట్రాన్స్ప్లాంట్ చేసే టైంకి ఇవన్నీ మనం ఖాళీ చేసుకుని రెడీ చేసుకోవాలి. సీడ్స్ ఇంక ఇవాళ వేయటం అవ్వదు, వేసినాక నేను అప్డేట్ చేస్తాను. ఓకే, మన గార్డెన్లో పనికొచ్చేవి కొన్ని కొన్నాను అన్నాను కదండి. ఇవి యాక్చువల్లీ అవసరం కాదు, బట్ మన పని కొంచెం ఈజీగా ఉంటుంది. ఇవి లేకుండా కూడా అవుతుంది, బట్ నాకు అవసరం అనిపించి కొన్నాను. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది ఎన్నేళ్ళ నుంచి నేను ట్రై చేస్తున్నాను. లాస్ట్ టైం కూడా అంటే కొంటాము, ఇదిగో మనకి అది ఎంత థిక్నెస్ వస్తుందో ఏంటో మనకి తెలియదు కదా. సో లాస్ట్ టైం తీసుకుని అఫ్కోర్స్ వాడాను నేను, మోర్ దెన్ 1 year అయ్యిందండి. ఇవి ఇలా చిరిగిపోతూ ఉంటాయి అన్నమాట. చిరిగిపోయినా కూడా ఒక దాంట్లో ఒకటి వేసి మేము అలా వాడి ఫామ్కి అది తీసుకెళ్ళాలి కదా. సో ఈ డ్యూరబిలిటీ అంటే ఇంత థిక్నెస్ ఉండేవి తెలియట్లేదు అన్నిటి మీద. నేను సంపత్ని కూడా అడిగాను, ఇలాంటివి ఏమైనా తెప్పించవచ్చు కదా, అది అందరికీ మంచిది, మళ్ళీ వాడుకోవచ్చు, రీయూజబుల్ మాట. ఎప్పుడైనా చెక్ చేసినప్పుడు
ఇలాంటివి ఎత్తుక్కునేటప్పుడు మీరు రీయూజబుల్ అని చూసుకోవాలి. లాస్ట్ టైం నాకు అసలు ఆ ఆప్షనే కనపడలేదు మాట. ఈసారి రీయూజబుల్ అని ఉంది, అది ఎలా ఉంటుందో ఏమో తెలీదు, జస్ట్ ట్రై చేశాను ఎలా ఏదైతే అది అవుతుందని. 5 అండి. ఇంకా సో ఈ 5 కలిపి 650 ఎంతో అయ్యింది. చాలా అవసరం అయ్యి. ఓకే, ఇందులో మన మట్టి ఫిల్ చేసుకుని పెట్టేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు మనకు అవసరం కదా, రకరకాలు పండించినప్పుడు మనకి చాలా అవసరం అండి ఇవి, ఈజీ కూడా. ఓకే, ఇవి 650 ఎంతో. తర్వాత నాలో ఉన్న బ్యాడ్ ఏంటంటే పేర్లు మర్చిపోతూ ఉంటాను, పెంచేస్తాను కానీ పేర్లు మర్చిపోతాను. తర్వాత కొన్నవి కూడా ఉన్నాయి, ఇప్పుడు వాడుతున్నానండి. కాకపోతే వాటికి ఏంటంటే పేర్లు మనం కడుక్కుని కొంచెం నానబెట్టి ఏదైనా పీచు పెట్టి లైక్ క్లీన్ చేసుకుని ఇగో వాడుకోవచ్చు. బట్ అంత టైం ఉండట్లేదు. ఇవి కూడా వాడతాను, నో ప్రాబ్లం. అందుకని అవి తెప్పించాను ఉంటాయని. యాక్చువల్లీ మనం స్టార్టింగ్లో అయితే నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ మీద వాటి మీద రాసేదాన్ని. బట్ అవి ఏమవుతాయి అంటే నీళ్ళు పోసినప్పుడు పేర్లు పోతాయి. సో అది పని చేయలేదు. ఇవైతే కంపోస్ట్ బ్యాగుల నుంచి కూడా బయటకు వస్తాయి. డ్యూరబిలిటీ అయితే చాలా బాగుందండి, పేరు కూడా మనం రాసుకున్నది పోదు. ఓకే, సో ఇవి ఎంత అంటే 100, 300, 350, 350 అండి ఇది. ఓకే, ఇవి కోకో కాయిన్స్ అండి. ఇవి మనం చక్కగా నీళ్ళల్లో నానపెడితే ఇది చిన్న సైజు, ఇక పెద్ద సైజు కూడా ఉన్నాయి. బట్ ఇది సరిపోద్దని నానితే ఈ మాత్రం అయినాయి. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇందులో విత్తనం వేసేసుకుని పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఎక్కడైనా ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మనకి అది పీకినప్పుడు అది ఇబ్బంది రాదు. సో ఉంటాయి, నేను ఆ ఫామ్లోకి ఇక్కడికి కదా అవసరం అవుతుంది. లాస్ట్ ఇయర్ తీసి పెడుతుంటే కొన్ని డ్యామేజ్ అయినాయి, అందుకు కొన్నాను. ఇవి మాత్రం చాలా యూస్ అండి. ఇవి లాస్ట్ ఇయర్ కట్టిన ఇవి ఏం పాడవలేదు. అండ్ ఇలాగ ఉండటం వల్ల మనం చాలా స్పేస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అటువైపు దోసపాదులు కూడా మీరు చూసారు కదా, సో అలాగ మొత్తం అల్లేసుకుంటాయి. పైన కూడా మనకి అంటే ప్రతి స్క్వేర్ ఫీట్ పైన కింద అంతా కూడా వర్టికల్గాను హారిజాంటల్గా కూడా మనం వీటి వల్ల యూజ్ ఉంటుంది. ఇది నేను సజెస్ట్ చేస్తాను, ఇది కొనుక్కోమని. మిగిలినవన్నీ మీ ఇష్టం, మీ చాయిస్, మీ దీన్ని బట్టి కొనుక్కోవచ్చు. కానీ ఇవి మాత్రం నెట్లు బాగా పనికొస్తున్నాయి. అండ్ తర్వాత ఇవి ఏంటంటే ఇవి అవసరం లేదులేండి. నేను నా ఓల్డ్ చున్నీస్ అవి ఉంటాయి కదా కాటన్వి, అవి 1-2 ఇక్కడ పడేసుకుని చింపుకొని కట్టుకుంటాను ఎప్పుడు. అండ్ ఎందుకంటే తొందరగా చిరగటం కూడా ఈజీగా ఉంటుంది, కష్టపడక్కర్లేదు. సో తాడులాగా కట్టేసుకుంటాను. బట్ ఇవి కనపడిని సరే ట్రై చేద్దాం మనం ఏదన్నా. సపోజ్ రీయూజబుల్ అండి ఇవి కూడా వాడేసుకున్నాక సీజన్ అయిపోయినాక మళ్ళీ మనం ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ పాదులు ఉన్నాయి అనుకోండి, ఇవి ఉన్నాయి అనుకో, వీటిల్ని ఇలాగా ఇది మస్ట్ అని అన్ను, బట్ నాకు ఈజీగా ఉంటుంది, టైం సేవింగ్ అండ్ తర్వాత యూస్ఫుల్ అన్నట్టు కొనుక్కున్నాను. మళ్ళీ ఇది అయిపోయినాక మనం చక్కగా తీసి దాసేసుకోవచ్చు. సో ఇలాగా. ఓకే, అండ్ ఇంకా ఏం కొన్నానంటే ఇంకోటి తాడులాగా వచ్చి ఒక బండిల్ లాగా ఉండి తాడు లాక్ ఈజీగా వచ్చి అదేదో నైఫ్ లాగా కట్టర్ లాగా ఉంది, నొక్కితే కట్ అయిపోద్ది తాడు. అది యాక్చువల్లీ నిన్న గోడ మీద పెట్టి కట్టాము. అవి ఎగిరిపోయిందో పడిపోయిందో తెలీదు, గాలికి మరి అయితే కనపడలేదు. అవతల బిల్డింగ్లో ఎట్లా ఎగిరిపోయిందండి. సో అది కూడా చాలా యూజ్ అనిపించింది. నేను ఇవన్నీ చూసే కొన్నాను, వచ్చే వరకు వాటి క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమో తెలీదు. అది కూడా చాలా యూజ్ అండి. అది కూడా మనం అది తాడు ఏదైతే ఉందో కట్టక్కర్లా, ఇలా తిప్పుకుంటానికి కూడా పనికొస్తుంది. అది నాకు ఆర్డర్స్లో ఉంటుంది కదా. ఇవన్నీ ఏమన్నా కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఎందుకంటే లాస్ట్ టైము నేను వాడిని అవి చెప్తే ఇలాంటివి ఏమన్నా మీరు యూజ్ చేసినప్పుడు లింక్స్ పెడితే మాకు యూజ్ అని అన్నారు. అవసరమైన వాళ్ళు చూడండి. ఓకే, సో ఇవి అండి
సో కొత్త గ్రోయింగ్ సీజన్ స్టార్ట్ అయిందంటే బోల్డ్ పనులు కదా. సో ఇవన్నీ మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా చేసుకుంటున్నాము. అక్కడ ఇక్కడ కూడా కొంచెం ఈ నెలంతా కొంచెం హెక్టిక్గానే అనిపిస్తుంది. రోజు కొంచెం కొంచెం అలా చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇలాగ సీజన్ మారినప్పుడు ఎప్పుడైతే మారుతుందో ఆ నెల కొంచెం ఎక్కువ పని ఉంటుందండి. తర్వాత నార్మల్ గడ్డి పీకటం కానీ, లేకపోతే వాటికి వాటర్ పోయటం కానీ, అయితే ఎప్పుడైనా అకేషనల్గా ఫర్టిలైజ్ చేసుకోవటం, తీగలు కట్టుకోవడం తప్పితే ఇంకా అంత ఎక్కువ పని ఉండదు. ఈ 3 సార్లు అంటే 3 గ్రోయింగ్ సీజన్లు కింద వేసుకుంటాం కాబట్టి అప్పుడు ఇనీషియల్గా కొంచెం పని. ఓకే, తర్వాత అంతా హ్యాపీగా హోమ్ గ్రోన్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో మీరు కూడా మీ ప్రిపరేషన్స్లో ఉండండి. వర్షాలు స్టార్ట్ అయిపోతాయి. యాక్చువల్లీ వర్షాలు వచ్చే టైంకి మనం ఆల్రెడీ సీడ్స్ పెట్టేసి ఉన్నాం అనుకోండి, ఇవన్నీ రెడీ చేసుకుని అప్పుడు అవి చక్కగా పెరిగిపోతాయి అన్నమాట. ముందు కూడా పెట్టమని నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఒక రోజు వర్షం వచ్చినా మళ్ళీ ఆ ఎండ అయితే ఇంకా పోవట్లేదు కదా, ఆ ఎండ వలన అవి ఎదగవు, అంత రిజల్ట్ ఉండదు. సో మిగిలిన ప్లేసెస్లో ఏమో తెలియదు కానీ మాలాగా హాట్ ట్రాపికల్ వెదర్స్ ఉన్న ప్లేసెస్ ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా యూ కెన్ వెయిట్ అండి. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ మంత్ ఎండింగ్ కల్లా విత్తనాలు పెట్టేసుకుని రెడీగా ఉంది. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటాను. ఎలా ఉందో నాకు మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సంస్థ సుఖినో భవంతు.